విశ్వగురువులందరికీ హృదయపూర్వక సుమాంజలి అండి. ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు. ఈరోజు మేము ఎక్కడి నుంచి వచ్చామంటే మేము పొదలకూరు నుంచి వచ్చామండి. నా పేరు కనకవల్లి. మేము ఇందులో జాయిన్ అయ్యి 1.5 సంవత్సరం అవుతుందండి. గురు పౌర్ణానికి మేము ఏమేమి తెలుసుకున్నాము, ఏమి నేర్చుకున్నాము అనేది ఈరోజు మా మాటల్లో కొద్దిగా విశదీకరిస్తామండి. అంతేనా? కొంచెం మా ప్రయాణం ఎలా సాగిందంటే, మొదట మేము భక్తి మార్గంలోనే ప్రయాణించామండి. నిరంతరము అమ్మవారి పూజలనే చేస్తూ గుడిలకి వెళ్తూ అందరూ ఎలా ప్రయాణించారో మేము కూడా అలానే ప్రయాణించాం. కాస్త అమ్మవారి మీద ప్రేమ ఎక్కువ మాకు. అలా నిరంతరము పూజలు చేసుకుంటూ మాలధారలను కూడా చేసేవాళ్ళమండి. అలా చేస్తూ ఉన్నప్పుడు ఇది కాదు, ఇంకా ఏదో ఉంది నాలో, ఇంకా ఏదో కావాలనే ఒక ఆరాటము, తపన నాలో నిరంతరం ఉండేదనండి. కానీ అనేక సమస్యలు నాకు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటూనే ఉన్నా. అనారోగ్య సమస్యలు వచ్చాయి, అయినా పర్లేదని వాటిని ఎదుర్కొంటూ పూజల మీదనే దృష్టి ఎక్కువగా సారించేదాన్నండి. అప్పుడు నీకు అమ్మవారి కల్లో కనిపించి, నీకు గురువు కావాలి, నువ్వు ఈ తపన మీద ఉన్నావు, నీకు గురువు దొరుకుతుందని చెప్పింది. అప్పుడు నేను అడిగాను, అమ్మా నీలాగా ఉండే ప్రేమతత్వం కలిగిన హృదయమే నాకు కావాలి, అంత ప్రియంగా కలిగిన గురువునే నాకు అనుగ్రహించమ్మా అని ఎన్నో రోజులు ఎదురు చూశానమ్మా. అలాగే ఆ గురువులు నాకు కనెక్ట్ అయ్యి అంత హృదయతుల్యం గల అమ్మనే నాకు అనుగ్రహించారమ్మా. దానికి నేను చాలా సంతోషించాను. అలాగే మాకు సీనియర్ గురువులు కూడా దొరికి మాకు క్లాసులు చెప్పడం ద్వారా మేము మాలో ఉన్న లోపాలని సరిచేసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలో మేము తెలుసుకున్నామమ్మా. ఫస్ట్ మీ లోపలికి మీరు వెళ్ళండి, మీ లోపలికి మీరు వెళ్ళండి అంటుంటే, ఇది వెళ్ళడం ఎలాగా, ఎట్లా వెళ్తాం మనము, మనకేమి తెలియదే అని ముగ్గురు డిస్కషన్ చేసుకునేవాళ్ళమమ్మా. తర్వాత అంటే నిరంతరము నిన్ను నువ్వు ఎరుకుగా గమనించుకోవడమే, నిన్ను నువ్వు చూసుకోవడమే. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేమి జరుగుతున్నాయి, ఏ విషయాలు జరుగుతున్నాయి, వాటిని నిరంతరం గమనించడం మొదలుపెట్టాము. మనము ఏ గుణాల్లో పడిపోతున్నాము, ఎలా ఉన్నాము, మనకి కోపం వస్తుందా, రావట్లేదా? వస్తుంది, రాకుండా ఏముండదు కదండి. మన దేహభావంలోనే ఉన్నాం కదా, మన బుద్ధిస్థితుల్లోనే ఉన్నాం కదా, వస్తుందండి. వాటిని అవును, ఇప్పుడు మనకి ఈ గుణంలో ఉన్నాం, మనం ఇక్కడకా కోపంగా ఉన్నాము, పిల్లల్ని అరుస్తున్నామండి, అరిచాక అవరే పిల్లల్ని అరిచేసామే అని మళ్ళీ మన పిల్లల్ని మన దగ్గర తీసుకొని సముదాయిస్తూ ఉన్నామండి. అంటే ఇది ఒక గుణము, దీంట్లో ఇక్కడ పడిపోయాము మనము అనే ఎరుకు స్థితితో మళ్ళీ మనం చూసుకోగలుగుతున్నాం. మన ఇంట్లో ఎన్నో సమస్యలు కూడా వస్తున్నాయండి. ఆ సమస్యల్లో ఈ సమస్య అంతకుముందు వచ్చినప్పుడు దానికి ఎంతో దిగులు పడిపోయి కృంగిపోయేవాళ్ళం. ఆలోచనలో విపరీతమైన ఆలోచనలు చేసేసేవాళ్ళమే. తర్వాత దాని నుంచి బయటపడి ఈ ఆలోచనలు ఇలా చేయకూడదు, మనం ఇలా ఉండాలి, మనం ఆత్మజ్ఞానం వైపు ప్రయాణిస్తున్నాము అని గురువులు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎరుకు చేస్తూ నిరంతరము ఒక చంటి బిడ్డల్లాగా మమ్మల్ని ఆదరిస్తున్నారండి. గురువులకు అందరికీ కృతజ్ఞత అండి. మాకు ఇలా మా లోపలికి మేము వెళుతూ నిరంతరం చూస్తూ ఎంతో సంతోషంగా అండి. అదేం మామూలుగా కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా మళ్ళీ క్లాస్ వచ్చే టయానికి ఎంతో సంతోషంగా, ఆ టయానికి ఆనందంగా మా పనులు మేము చేసుకుంటున్నా సరే ఆనందంగా హృదయతుల్యంగా నిరంతరం వింటూనే ఉంటామండి. 12 గంటల క్లాసు, సంధ్యమ్మ మేడం క్లాసు, నైట్ టైం క్లాసులు మిస్ అవ్వకుండా నిరంతరము మేము జాయిన్ అయినప్పటి నుంచి నిరంతరం వాటిల్లో ముందుకు కొనసాగిపోతూ ఉన్నామండి. ఇలా మమ్మల్ని మేము చూసుకోవడం, మాకు గమనించుకోవడం కొద్దిగా అయితే ఎరుక అనేది వచ్చిందండి. గురువులు మాకు ఆ స్థితిని తెచ్చారు. గురువులు కనెక్ట్ అయినందుకు చాలా సంతోషం వేసిందండి. దీంట్లో ఈ మార్గంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే షట్చక్ర విన్యాసం అండి. దీని గురించి కొంత వివరిస్తానండి ఈరోజు నేను. ఈ షట్చక్ర విన్యాసము అంటే శివశక్తి ప్రణవక్రియ అనుకుంటాం మనం దీన్ని. వీటిల్లో ఉన్న బీజాక్షరాలని లలితా సహస్రనామంలో కూడా ఇవే ఉన్నాయి. వీటినే మనము షట్చక్ర విన్యాసంలో పెట్టుకొని షట్చక్ర విన్యాసం చేస్తూ ఉంటాం అన్నమాట. దేహస్థితిలో దీన్ని ఎలా చేస్తాము? హృదయం దగ్గర 3 వేళ్ళు పెట్టుకొని, అంటే
బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, ఈ 3 వేళ్ళని హృదయం మీద పెట్టుకొని హ్రీం అని పలుకుతామండి. అక్కడి నుంచి దీన్ని గురువు, పరమ గురువు, పరమేశ్వర గురువుగా భావించి హృదయం దగ్గర పెట్టుకొని హృదయ స్థితిలో శ్రీం అని పలుకుతామండి. తర్వాత విశుద్ధం, హ్రీం అని పలుకుతాం. అక్కడ నుంచి మరలా మణిపూరకానికి క్లీం అని పలుకుతాం. తర్వాత స్వాదిష్టానం, ఐం అని పలుకుతాం. తర్వాత మూలాధారం, అక్కడ చేయి పెట్టలేము కాబట్టి అది కొంచెం మూలాధారం గట్టిగా ఉంటుంది కాబట్టి సౌహ అని పలుకుతూ వెన్నెముక చివరి భాగానికి తీసుకొచ్చి అక్కడ నుంచి పైకి సహస్రారానికి కలుపుతామండి. కలిపినప్పుడు అక్కడ ఒక దారం కట్టిన భావన చేసి దాన్ని సహస్రారానికి కలపాల. అక్కడ మనకి బ్రహ్మరంధ్రం ఉంటుంది కదండి, అక్కడ వేళ్ళు పెట్టుకొని బ్రహ్మరంధ్రం మీద వేళ్ళు పెట్టుకొని ఓం అని పలుకుతాం. అక్కడ నుంచి మరల విశుద్ధానికి వస్తామండి. విశుద్ధం నుంచి మరల అనాహతానికి వస్తాం. ఏ అనాహతం దగ్గర అయితే మనము స్టార్ట్ చేస్తామో శ్రీం అని, అదే అనాహతం దగ్గరికి శ్రీం అని ఎండి కూడా చేస్తామండి. ఈ విధంగా ఒక 5 రౌండ్లు చేస్తామండి. ఇది ఎలా చేయాలా? ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే చేయాలా. ఆహారం తీసుకున్నప్పుడు గంట దాకా దీన్ని చెప్పకూడదు. ఎందుకంటే ఇవి షట్చక్రాలు మనలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది. అందుకని దీన్ని 5 రౌండ్లు చేయాలి. తర్వాత నిదానంగా మన స్థితిగతులు పెరిగే కొద్దిగా ఒక్కొక్క రౌండ్ పెంచుకుంటూ సాధన చేయొచ్చు. ఇలా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ షట్చక్రాల్లో ఉన్న మలినాలన్నీ బయటికి పంపబడతాయండి మన దేహం ద్వారా. దేహంలో ప్రకాశత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ షట్చక్ర విన్యాసం చేసే కొద్దీ దేహస్థితి కన్నా ఆత్మస్థితే ఎక్కువ మెరుగుపడుతూ ఉంటుంది. ఈ ఆత్మస్థితిలో ప్రకాశం ద్వారా మనలో ఉన్న మలినాలు, నెగిటివ్ ఎనర్జీలు అవన్నీ రూపాలు దాల్చి బయటికి దేహం ద్వారా బయటికి పంపించేస్తాం. ఆత్మస్థితి నిరంతరం పెరుగుతూ ఉంటుంది. నువ్వెంత సాధన చేస్తావో అంతగా నిరంతరం ఆత్మస్థితి ఎక్కువగా పెరుగుతుంది. మన దేహం చుట్టూ ఏవేవి అవగాహనలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ సూక్ష్మంగా అవగాహన చేసుకునే స్థితి మనకి నిరంతరం దినదినము పెరుగుతూనే పోతూ ఉంటుందండి. ఇది ఈ షట్చక్ర విన్యాసం శివశక్తి ప్రాణవక్రియ అన్నాం కదండి. ఈ శివశక్తి ప్రాణవక్రియ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది. ఈ సహస్రారంతో లయమైనప్పుడు, ఓంకారంతో లయమైనప్పుడు చిక్శక్తి చిత్ సత్తుగా మారుతుందన్నమాట. ఈ విధంగా మారినప్పుడు మనలో ఉన్న అనేక మణాలు, అనేక గుణాలు అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ తెలుస్తూ ఉంటుంది. మన లోపలికి మనం ప్రయాణం చేయడం తెలుస్తూ ఉంటుంది. ఈ మామూలుగా ఉన్న మన మైండ్ దేహస్థితికి అయితే సరిపోతుంది. ఈ స్థితిలో మనకి ఈ మైండ్ సరిపోదు కాబట్టి మన సహస్రారము విచ్చుకోవాలంటే ఈ షట్చక్ర విన్యాసం ద్వారానే విచ్చుకుంటుంది. అది తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునే కొద్ది దాని సహస్రదళ పద్మము కొద్దిగా విచ్చుకుంటూ తనదైన యాంటీనాలను రిసీవ్ చేసుకుంటూ మనం ఎంతవరకైతే జ్ఞానాన్ని అవగాహన చేసుకోగలమో అంతటి జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంటుంది నిరంతరం. ఈ షట్చక్రాలు ఒక్కొక్క చక్రము యాక్టివేషన్ చేయాలంటే ఒక్కొక్క జన్మలు పడతాయని కొందరు నేను అడిగినప్పుడు చెప్పారండి. అప్పుడు నాకు భయం అనిపించింది. ఒక ఆత్మజ్ఞాని తెలిసిన వ్యక్తినే నేను కుండలిని శక్తి అంటే ఏంది అని తెలుసుకోవాలని భావంతో అడిగాను. వాళ్ళు దీని గురించి నీకెందుకు, ఇది చాలా కష్టమైన విద్య, నువ్వు ధ్యానం వైపే ప్రయాణించు, ఇవన్నీ నీకు అవసరం లేదని చెప్పారు. సరేలే అని నేను మామూలుగా ధ్యానం చేసుకుంటూ ఉండేదని. తర్వాత ఈ ఆత్మ ప్రయాణం చేసిన తర్వాత అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు, ఒకరోజు ఇక్కడికే పిరమిడ్ సెంటర్కి వచ్చినప్పుడు అమ్మ క్లాస్ చెప్తూ నేను మొట్టమొదటి అమ్మని చూసిన రోజు, అమ్మ సహస్రార విద్య ఇది, మూలాధారం నుంచి సహస్రారానికి ఒకేసారి యాక్టివేషన్ చేయబడుతుంది అని చెప్పినప్పుడు మీ సహస్రారం చల్లగా ఉంటుంది చూడండి అని చెప్పింది. అలా చేసినప్పుడు ఆ సహస్రారం చాలా చల్లగా దూది పింజలాగా మెత్తగా ఉందండి సహస్రారం. ఇదేంటి ఇలా ఉంది, ఇంత అద్భుతంగా, ఇంత బాగుందా, ఇంత ఆనందంగా ఉంటుందని మొట్టమొదటిసారి ఆ రోజు అనుభూతి చెందానండి. మనకి ఇక్కడ సబ్జెక్టులు ఏం చెప్తున్నారు, సహస్రార విద్య అని చెప్తున్నారు దీన్ని. కానీ వేరే వాళ్ళని అడిగినప్పుడు దీన్ని భయపెట్టారు.
కుండలి అంటేనే నీకు భయం వేసినప్పుడు ఇక్కడ ఇంత బాగా అద్భుతంగా మూలాధార నుంచి సహస్రానికి ఒకేసారి యాక్టివేషన్ జరిగే స్థితిని తీసుకొస్తున్నారు గురువులు అనే దానికి నేను చాలా ఆనంద స్థితిని అనుభవించాను మొదట. తర్వాత తర్వాత సబ్జెక్టులో ప్రయాణించి దీని విశిష్టతని తెలుసుకోగలిగినాం. ఇక్కడ మనము అనేక జన్మలు ఎత్తి ఉన్నామని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసినాయి. అంతకుముందు అంత వివరంగా ఎత్తుతుంటామో అని తెలుసు, కానీ ఇంత వివరణ అనేది తెలియదు అంతకుముందు. ప్రతి చిన్న జీవి కాడి నుంచి పెద్ద జీవి దాకా, చెట్లు, పుట్టలు, కొండలు, ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి దాకా, సరీసృపాలుగా, పులిగా, సింహంగా అన్నిటి పుట్టి వాటి యొక్క జ్ఞాన అనుభవాన్ని తీసుకొని మనలోనే ఉంచుకున్నాము. అవి ఎక్కడున్నాయి అంటే సీడీల రూపంలోనే, అంటే ఆత్మస్వరూప రూపంలోనే మనలోనే నిక్షిప్తమై ఉన్నాయి అవి. వాటిని తెలుసుకోవడం ఎలా అంటే, ఎప్పుడైతే నువ్వు ఈ షట్చక్ర విన్యాసం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటావో అవి నీకు గుర్తుకు వస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా. ఆ ప్రవాహం అనేది నీలో ఉంటుంది, కానీ తెలియదు. ఎరుక స్థితి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం గమనించగలం అన్నమాట. ఈ షట్చక్రాలు ఎక్కడుంటాయంటే మనకి దేహస్థితిలో అయితే నాడులు కూడలు అంటే వేరుదండము, వెన్నుపూస, నాడులు కూడల్లో ఇవి ఉంటాయి. దేహస్థితికి నాడులు కూడలు, ఆత్మస్వరూపానికి షట్చక్రాలు అని అంటాం. ఈ షట్చక్రాల్లో ఆత్మస్థితిలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట మన యొక్క జ్ఞానం అంతా. ఇవి ఎలా పనిచేస్తున్నాయి మనలో ఉన్నప్పుడు? సహస్రారం నుంచి మూలాధారం వరకు సహస్రారంలో ఉన్న భాగాలన్నీ, అంటే తల్లోని భాగాలు, చిన్న మెదడు, పెద్ద మెదడు, ఇవన్నీ ఈ షట్చక్ర విన్యాసం చేయనప్పుడు క్లీన్ చేయబడి మలినాలు బయటికి పంపుతూ ఉంటాయి. అలానే విశుద్ధము, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా క్లీన్ చేయబడతాయి మనలో. తర్వాత అనాహతములో గుండె, ఊపిరితిత్తులు మొదలైన నరాలన్నిటినీ క్లీన్ చేసి చాలా తేలికపరుస్తుంది మనల్ని. అదేవిధంగా మణిపూరకములో ఇవన్నీ క్లీన్ చేయబడతాయి. జఠరాగ్నులు ఇవన్నీ క్లీన్ చేయబడతాయి అన్నమాట మనకి. అలాగే స్వాదిష్టానములో మూత్రనాళాలు, మూత్రాశయాలన్నీ క్లీన్ చేయబడి మలినాలుగా బయటికి గెంటబడుతూ ఉంటాయి. అంటే మూలాధారం, పాయువులు, గాలిబ్లాడర్స్ ఇవన్నీ క్లీన్ చేసి పూర్తిగా బయటకి పంపబడుతూ ఉంటాయి. ఈ విధంగా మన శరీరము దేహస్థితిలో క్లీన్ చేసేయబడుతూ ఉంటుందంట మొత్తం. వీటిని అన్నిటినీ ఆజ్ఞాచక్రము, దానికి ఏం బీజాక్షరము లేదండి. దాని ఆలోచన ద్వారానే ఇవన్నీ నడిపించబడుతూ ఉంటాయి. వీటిని అన్నిటి క్లియర్ చేసుకుంటూ తనను తాను క్లీన్ చేసుకుంటుంది. వేరే విధంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు దీనికి. అది ఎప్పుడు నిరంతరము తన ఆలోచన ద్వారా నడిపించడం ద్వారా అవన్నీ క్లీన్ చేయబడుతూ ఉంటాయి నిరంతరం. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఎలా ఉన్నాము అని చెప్పారు మొదట. ఆత్మస్వరూపం అనేది ఎలా ఉంది, ఆ భగవత్స్వరూపం అనేది ఎట్లా ఉంది? నిర్మల శాంతి ప్రకాశానందంగా, ఆ ఆనంద స్థితిలో సచ్చిదానందంగా ఉందండి ఆ భగవత్స్వరూపం. అక్కడ నుండి మనం విడిపడ్డామని చెప్పారండి. ఆ మాట విన్నప్పుడు నాకు ఆనందము వేసింది, ఆశ్చర్యము వేసింది. ఎందుకంటే ఆ భగవంతుడిగా ఉన్న మనము అవన్నీ మర్చిపోయి ఈరోజు ఇలా ఉన్నామండి. మరలా తిరిగి మనం ఆ భగవంతుడి వైపుకే ప్రయాణం చేయాలి. మనం అది చేయాలంటే ఎన్నో జన్మలు ఎత్తుతున్నాము, పుడుతున్నాము, విశ్వజనీన స్థితిలో మరణిస్తూనే ఉన్నాము. కానీ మన ప్రయాణం ఏమి ఆగడంలో, ఆత్మస్వరూపం తన ప్రయాణం తను చేస్తూనే ఉంది. మనకు తెలియకపోయినా అది తన ప్రయాణం తను చేస్తూనే ఉంది. ఎలాగంటే ఒక సీతాకోకచిలుక గుడ్లు పెడుతుంది, లార్వా దశకు వస్తుంది, ఆ ప్యూపా దశకు వచ్చి నిద్రావస్థలో చేరి మరలా సీతాకోకచిలుకగానే మారుతుంది. కానీ ఇంత కష్టపడాలి కదా అని చెప్పి తన దశల్ని ఏమి అది మార్చుకోవట్లేదండి. అది మరలా గుడ్లు పెడుతుంది, మరలా లార్వా దశకు వస్తుంది, పీపాగా మారి మళ్ళీ సీతాకోకచిలుక. అలాగే మనం కూడా నిరంతరము ఎన్నో జన్మలు ఎత్తినా కూడా ఆ జ్ఞాన అనుభవాలను మనలోనే ఉంచుకొని ఈ ప్రయాణం అనేది కొనసాగిస్తూనే ఉన్నామండి. ఆ భగవస్థితికి చేరాలంటే మనకి ఒక గురువు కావాలి. ఆ గురువు ఎక్కడ దొరుకుతాడు? సమస్తంలో ఉన్న జ్ఞానం అంతా గురు రూపంలోనే ఉందండి. అంతకుముందు మాకు తెలియదండి, గురు రూపంగానే ఉంటుందని తెలియదు. ఈ మాట చెప్పినప్పుడు చాలా సంతోషం వచ్చింది. గురువే దైవమా, గురువే దైవమా అనే ఒక ఆనందాన్ని అనుభవించానండి. ఆ
ఆ ఆనందమే దైవత్వం కూడా అని తెలుసుకున్నామండి. ఆ భగవస్థితిలో మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేదే గురువు అని తెలిసినప్పుడు ఆ గురువు మీద దృష్టి పెట్టాలి అంటే గురువులు మనకి ఇందులో గురు ప్రేయరు, గురు చరణము, షట్చక్ర విన్యాసం ఇచ్చారు. వీటిని నిరంతరం మనం చేస్తూ ఉంటే ఆ ప్రయాణంలో ఆ గురువు యొక్క అనుగ్రహాలు మనం పొందగలమండి. ఒక్కొక్క గురువు ఒక్కొక్క జ్ఞానాన్ని పొందే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ జ్ఞానం మనకు కావాలంటే మనం హృదయతుల్యంగా వినయ విశ్వాసాలతో అంటే ప్రేమతత్వంతో కలిగిన హృదయంగా అహంకార రాహిత్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ గురువు అనుగ్రహాన్ని మనం పొందగలం. గురువులు అనేక యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండరు, కానీ మనకి ఏ జ్ఞానం అయితే కావాలో ఆ జ్ఞానాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. మనం సత్యం వైపు ప్రయాణిస్తున్నాం కాబట్టి సత్యం వైపు ఉన్న జ్ఞానాన్ని మనం హృదయతుల్యంగా తీసుకోగలము. వాళ్ళలో అనేక జ్ఞానాలు ఉంటాయి, వాటితో మనకు అవసరం లేదు. ఏది కావాలో దాన్నే తీసుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాం మనం. ఈ సత్యాన్వేషణ వైపు మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సత్యం గురించే మాట్లాడుతుంటాం. ఆ జ్ఞానాన్ని మనం నిరంతరము మాట్లాడుతూ తెలుసుకుంటూ అన్వేషిస్తూ విశ్లేషించుకుంటూ ఉన్నప్పుడు ఆ జ్ఞానం అంతా మనలో సీడీల రూపంలో నిక్షిప్తంగా ఉంటాయండి. ఇలా ఉన్నప్పుడు మలినాలే బయటకు పంపబడతాయా అంటే మనం అనేక గుణాల్లో ఎక్కడున్నామనో కూడా తెలిసిపోతూ ఉంటుంది సూక్ష్మంగా. తమో గుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, సత్వగుణంలో ఉన్నామా, లేదా భూతకాలంలో ఉన్నామా, భవిష్యత్ కాలంలో ఉన్నామని తెలుసుకుంటూ ఎరుకగా వర్తమానంలోనే ఉండడం తెలుసుకుంటామండి. ఈ విధంగా ప్రయాణిస్తూ ఉన్నాం మనం షట్చక్ర విన్యాసంలో ప్రయాణిస్తూ ఉన్నాము. ఈ షట్చక్ర విన్యాసము ఇది ఏ అమ్మవారిని అయితే మనం పూజిస్తూ ఉన్నామో ఆ అమ్మవారి దేహం కూడా శ్రీచక్రం లాగానే ఉంది. అది మనకు తెలియదు. ఈ మన దేహం కూడా అమ్మవారి దేహం లాగానే ఉంది. ఈ దేహం కూడా ఈ ఈ శ్రీచక్రాన్ని ఈ శ్రీ విద్య అని కూడా అంటారు. లలిత సహస్ర విద్యని శ్రీ విద్య అని కూడా ఉంటారు. ఈ శ్రీ విద్య అంటే కొంతమంది లలితా సహస్రనామం చదువుతూ ఉంటాం కదండి, తెలియకుండానే వాటిలో ఐం హ్రీం శ్రీం లలితాయై నమః అని మంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పుడు మనలో అవి మనకే తెలియకుండా షట్చక్రాలు జరిగిపోతూ ఉంటాయి. ఆ షట్చక్రము ఎలా, ఆ శ్రీచక్రం అనేది ఎలా ఉంది, త్రిభుజాకారంలో పైన బిందు రూపంలో ఉంది. దాన్నే శిఖరాగ్రం అని అంటాము. అదేవిధంగా మనలో కూడా మూలాధారం నుంచి సహస్రారానికి ఒక చుచ్చుబుడ్డు రూపంలో అలానే ఉంది. మనలో కూడా బ్రహ్మరంధ్రం ఉందండి, అదే సహస్రారంలో మనకు ఉందన్నమాట. ఎప్పుడైతే మనం నిరంతరము ఈ గురు ప్రేయరు గురుచరణం చెప్పుకుంటూ త్రిభుజాకారంతో 3 వేళ్ళని సహస్రారం మీద పెట్టి చేస్తూ ఉంటామో మనలో ఉన్న జీవాత్మ పరమాత్మ స్థితికి ఎదగగలదండి. ఈ గురువుల పట్ల నిరంతరము హృదయతుల్యంగా వినయ విశ్వాసాలతో మనం ప్రయాణిస్తున్నప్పుడు నేనైన స్థితిలో గురువే నేను, నేనే గురువు అన్న విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ భగవత్ స్థితికి మనం కూడా చేరుకోగలమండి. ఈ జగస్థితిలో పడిపోకుండా, మాయలో పడిపోకుండా మనం ఉండాలండి. ఆ మాయని జయించాలంటే ఎలా అని శ్రీకృష్ణ పరంధాముడు ఒక చిన్న నీతి మనకు చెప్పాడండి. అది ఎలా అంటే, నారద మహర్షి శ్రీకృష్ణుడు భూమి మీద విహారిస్తున్నప్పుడు నీటి మడుగులో చూస్తూ ఉంటారు. నారద, ఈ జగస్థితిలో నువ్వు పడకు, ఎరుకుగా ఉండు అని చెప్తాడనమాట. ఎట్లా నాయన అది అంటే, ఇద్దరు నీటి మడుగులో చూస్తూ ఉంటారు. కొంతసేపటికి కృష్ణుడు మాయమైపోతాడు, నీటి మడుగులో కనిపించడు. ఆ కృష్ణుడు దగ్గర ఉన్న రూపంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి కనిపించినప్పుడు వాళ్ళు బోయేవాళ్ళు అనమాట. కనిపిస్తే బోయేవాళ్ళు ఎవరి రూపాన్ని అయితే చూస్తారో, పురుషుల రూపాన్ని, వాళ్ళే అతనిని పెళ్లి చేసుకోవాలా. అందుకని నువ్వే నా భర్త అని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారండి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అల్లుడు కావాలంటే ఫస్ట్ వాళ్ళ ఇదిలో వేటకు వెళ్ళి అన్నీ తీసుకురావాలా. పుట్ట, తేనె, పండ్లు, పూలు, ఏవో వాళ్ళు ఉన్న ఆచారాల ప్రకారం అవన్నీ తీసుకురావాలి. తీసుకొస్తేనే పెళ్లి చేస్తారనమాట. సరే అని కష్టపడి అవన్నీ నారదుల మహర్షి తీసుకొస్తాడండి. తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత నారద మహర్షికి ఆమెకు కలిసి పిల్లలు పుడతారు.
నిరంతరం ఆమె నువ్వు ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, ఇంటికి అవి తీసుకురావట్లేదు, ఇవి తీసుకురాలేదు, మనం అడిగినట్టు ఆమె కూడా అడుగుతూనే ఉంది నిరంతరం. ఈ కష్టాలు బాధలు నేను పడలేకున్నాను నాయన అనుకుంటూ ఉన్నాడనమాట నిరంతరము. తర్వాత ఒకరోజు వాళ్ళు నీటి ప్రవాహంలో కుటుంబం అంతా కొట్టుకోబోద్ది. కొట్టుకుపోయినప్పుడు అందరూ చనిపోయారు, నేను మాత్రం ఎందుకు బ్రతకాలనే దుఃఖంలో ఆయన అంత నారద మహర్షి అయినా కూడా ఎరుకు లేకుండా తనను తాను మర్చిపోయి కుటుంబమే నేను అనుకొని ఆ కుటుంబం వాళ్ళతో ఈయన కూడా చనిపోవాలని నీళ్ళల్లోకి దూకబోతాడు. దూకపోయినప్పుడు కృష్ణ పరంధాముడు కనపడతాడనమాట. ఏమి కృష్ణ, ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు నాయన, ఇప్పుడు కనిపిస్తున్నావు, నేను ఎంత దుఃఖంలో ఉన్నాను నేను అంటే, నారద మాయ అంటే ఇదేను, జగత్ మాయ అంటే ఇదే నాయన. ఇంత జగత్ మాయలో ఉన్న నువ్వు అన్నీ తెలిసిన వాడివి, నారద మహర్షి నన్ను నిరంతరం జపిస్తూనే ఉన్నావు, ఒక్కసారనే నన్ను తలుచుకున్నావా నాయన అంటే, అంత వీలు ఎక్కడునింది నాకు, పిల్లలు ఎప్పుడు నాకు నాన్న అది కావాలా ఇది కావాలని నిరంతరం వేధిస్తూనే ఉన్నారు, ఇంత తెలిసినా నువ్వే తెలుసుకోలేకపోయావు. ఈ జగత్తులో ఉన్నప్పుడు జగత్ మాయలో ఉండి కూడా భగవద్గుడి వైపు ప్రయాణించేవాళ్ళు ప్రియత్వ హృదయంగా ఉన్నప్పుడు వాళ్ళు మీ భగవత్ స్థితికి త్వరగా ఎదుగుతారు నాయన అని చెప్పి ఆ రోజు కృష్ణ పరంధాముడు చెప్పాడండి. అంతేనండి. ఈ అవకాశం నాకు కల్పించిన గురువులకు అందరికీ ధన్యవాదాలండి.